యేసుక్రీస్తు పేరిట క్రీస్తు స్త్రీలందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. ఇప్పుడు వచ్చిన స్త్రీలందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. చక్కటి అవకాశం దేవుడు ఇచ్చిన దేవుడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఆదివారం దినము చక్కటి వాక్యాన్ని విని ఉన్నారు. వర్షిప్ ఆరాధన జరిగింది ఉన్నారు. 5 చక్కగా వాక్యం బోధించున్నారు. ఏమని చెప్పారంటే జాతి తల్లి మనసు గురించి మంచిగా మీరు జాగ్రత్తగా విన్నారు. అయితే నేను కూడా స్త్రీల గురించి స్త్రీల మధ్యలో మాట్లాడదాం అనుకున్నా కానీ ఆదివారం రోజు మనం ప్రత్యేకంగా స్త్రీలకి సమయం అంటే అంత కష్టం. ఎందుకంటే మనకి ఆరాధన ముఖ్యం. స్త్రీలకి మనం ఆల్రెడీ ఒకసారి ఇక్కడ చేశాము, స్త్రీల గురించి కూడా పెట్టాము. అయినప్పటికీ నేను బయట నుండి వస్తే అమ్మగారు కూడా కొన్ని మాటలు మాట్లాడాలి, మీరు కూడా ఆశపడతారు. అలాగే నేను కూడా మీ మధ్యలో కొన్ని మాటలు పట్టుకోవాలి, నాకు కూడా ఆశ లేదు. కాబట్టి దేవుడు అలానే మనకి ఇచ్చిన సమయాన్ని ఉంటే దేవుని చెల్లించుకుంటూ అలా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యానికి వెళ్తాం. నేను కూడా కొద్ది మాటలు నాయన ఈ బిడ్డల మధ్యలో పంచుకోబోతుంటే నాయన ఈ మాటలు నాయకు అవుతండి నాయన. ఈ రోజు నేను ఏదైతే తండ్రి నేను మాట్లాడబోతున్నానో పరిశుద్ధాత్మ ప్రేరేపడుతుందండి. ఈ బిడ్డలతో నాయన నువ్వు ఏదైతే మాట్లాడాలని అనుకుంటున్నావో అవే మాటలు నా నోటితో పలికే భాగ్యాన్ని అనుగ్రహించమని ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీనికి ఆశీర్వదించమని అనేసి వారి బిడ్డ అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. దేవుడు మంచి చక్కటి అవకాశం స్త్రీలుగా మనకు అనుగ్రహించారు. మేము వచ్చి ప్రత్యేకంగా మీకు ఏమన్నా కొత్త వాక్యాలు చెప్పాలని కాదు, ఎందుకంటే ప్రతి ఆదివారం అయినా మీకు చెప్తూనే ఉన్నారు వాక్యాలు. అయినప్పటికీ నేను కొద్దిగా ఒక 10 నిమిషాలు చెప్తాను. చూడండి, ఆదిలోనే దేవుడు ఆదాముని సృష్టించాడు. మనందరం తెలుసు, పురుషుడు సృష్టించాడు. పురుషుడిలో నుండే స్త్రీని సృష్టించాడు. స్త్రీని ఎలా ఒక్కటే వెంపు నుండి స్త్రీని సృష్టించాడు. నారి అని పిలువబడింది స్త్రీ. అయితే స్త్రీ పురుషుడికి ఇద్దరికి సరి సమానంగా దేవుడు ఈ లోకంలో అన్ని అవయవాలు అన్ని పెట్టారు. అదే సమానంగా ఉండే హక్కు కూడా దేవుడు పెట్టి ఉన్నాడు. అయితే మన పరలోక రాజ్యంలోకి ఓన్లీ పురుషులే వెళ్తారా? లేదు, స్త్రీలు కూడా చక్కటి అవకాశం దేవుడు కల్పించారు. కాబట్టి కానీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఈ లోకంలో జీవించుకోవాలని కొన్ని ఆజ్ఞలు కూడా స్త్రీకి దేవుడు ఇచ్చి ఉన్నారు కదమ్మా. ఇంకా 31వ అధ్యాయం సామెతలు కూడా మనం చదివాం. అయ్యగారు ఏం చెప్పారు? ఆ స్త్రీ కూడా నోరు తెచ్చి మంచి ఉపదేశం బోధిస్తారు, కృప కలిగి ఉంటుంది. స్త్రీలో ఉండే గుణాలు, లక్షణాలు, కృప, మంచి బోధన, ఈవెన్లో కృప, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. తగ్గింపు జీవనం అనేది ఉండాలి. ఒకరికొకరు హెచ్చించు అనే జీవితం అనేది స్త్రీలలో ఉండకూడదు. అప్పుడే మనము ఎత్తబడే గుంపులో ఉంటాము. అలా ఎలా అయితే మనం చూసుకుంటాం చూడండి, మనకు దేశీయ ఉపమాన రీతిగా స్త్రీలకనే బుద్ధి గల కనిక, బుద్ధి లేని కనికల. అయితే బుద్ధి లేని కనికలు ఏమి చేశారంటే సిద్ధపాటు లేకుండా పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. అదేవిధంగా బుద్ధి కలిగిన కనికలు ఏమి చేస్తారంటే తన సిద్ధపాటు కలిగి ఉన్నారు కాబట్టి పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నారు. ఇదంతా మనకు తెలిసిందే. ఏదైనా పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? అది పెళ్లి కుమారుడితో పాటుగా వాళ్ళు పరలోక రాజ్యంలోకి ప్రవేశించారు. అయితే మనకి ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే మనము ఎత్తబడే గుంపులో ఉన్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. ప్రతి ఒక్కరికి మనకి హెచ్చరిక. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు. మనము ప్రత్యేకంగా ఈ వాక్యాలు వినటం అనేక దినాల నుండి, కానీ మనలో మార్పు అనేది వస్తుందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఎత్తబడే సంఘం అంటే, ఎత్తబడే గుంపు అంటే ఏమనగా విశ్వాసంలో స్థిరంగా అంతం వరకు, అంటే మధ్యలో విశ్వాసంలో జారిపోతే అది ఎత్తబడే గుంపులో మనము ఉండలేము. అయితే మనం ఒక వాక్యం చదువుకొని ముందుకు వెళ్దాము. ఒకసారి చదవండామా? ప్రకటన గ్రంథము ఒకసారి చూడండి. యేసుక్రీస్తు వారు మనతో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి. ఇక్కడ మనకి ప్రకటన గ్రంథము ఎలా అంటే ఎవరు ఇక్కడ దర్శనం చూస్తున్నారు? ప్రకటన గ్రంథంలో ఎవరు రాశారు? ప్రకటన గ్రంథం యోహాన్ గారు పద్మాస్తీపంలో మొదటి శతాబ్దంలో ఆయన అక్కడ బంధించినప్పుడు ఆయన ఒక దర్శనం రూపంలో ఇక్కడ చూస్తున్నారు. అనంటే రాబోయే దినములో ఎత్తబడే సంఘము ఎలా కనబడుతుందని అని విషయాలు మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఒకసారి చెప్పండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రము ఇకను లేదు. అంటే ఇక్కడ కొంచెం సేపు ఆగండమ్మా. ఇక్కడ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు నూతన సృష్టి, నూతన భూమి, నూతన ఆకాశం అని అంటే ఇవన్నీ మనకి అక్కడ ఉన్నాయి. ఇవన్నీ మనం చూడబోతున్నాం. అంటే మనం చూడటానికి ఏంటంటే ఈ లోకంలో మన క్రియలు మంచిగా ఉండాలి. అదేవిధంగా మన మారు మనసు ఉంటేనే మనం ఇవన్నీ చూడగలం. నూతన సృష్టి చూడాలని అంటే మనలో ఈ లోకంలోనే మనకి మార్పు అనేది ఉండాలి. ఇది మనకి హెచ్చరిక రూపంలో చెప్తున్నారు. చూడండి, తుఫాను ఇప్పుడు మనం వచ్చినప్పుడు మొత్తం
బీభత్సం జరిగిందో అలాంటి సముద్రంలో లేకుండా ఉంటది అని అంటే నా నూతన సృష్టిలో కేవలం మన పరలోకంలో ఒక యెరూషలేము ఒక నూతన సంఘం లాగా మనం దేవునితో సహవాసం చేయబోతున్నాం రానే దినాలు. ఇంకొక వాక్యం మనం కొంచెం ముందు చదవండి అమ్మా. 21:10 చదవండి అమ్మా. అంతటా కడపటి ఏడు 21వ అధ్యాయము 9-10. నేను రమ్ము పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నేను చూడదని నాతో చెప్పి ఆత్మపరిశుద్ధుడైన నన్ను ఎత్తైన గొప్ప అంటే యోహాను గారు ఇక్కడ చెప్తున్నారు. మనకి ఇక్కడ ముఖ్యంగా ఏం చూడాలంటే గొర్రె పిల్ల భార్య అనగా గొర్రె పిల్ల అనగా ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి భార్యగా అంటే ఎత్తమయ్యే గుంపులో ఉన్న సంఘము భార్యగా కొలుస్తున్నారు అనమాట. మనం అందరము అట్లా ఎత్తమయ్యే సంఘంలో అంటే యేసుక్రీస్తు వారి గొర్రె పిల్లకి భార్యగా మనం పోస్తున్నాం. అంటే ఇక్కడ చూడండి భార్య ఏమనాలంటే ఇక్కడ సిద్ధపాటులో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ పెళ్లి కుమార్తె అన్నదంటే సిద్ధపాటులో ఉండాలి. పెళ్లి కుమార్తె ఇప్పుడు గొర్రెపిల్ల వివాహం జరగబోతుంది అని అంటే సంఘము ఎట్లా ఉండాలి? సిద్ధపాటులో ఉండాలి, సిద్ధంగా ఉండాలి. మనమందరము స్త్రీలుగా సంఘంలో ఉన్నాము. గొర్రెపిల్లతో మనకు యేసుక్రీస్తు వారి గొర్రెపిల్ల మనకి అక్కడ ఆకాశంలో వివాహం జరగబోతుంది అని అన్నాడు. అప్పుడు సిద్ధపాటు కలిగి ఏమండాలి? మన స్త్రీలుగా మనము సిద్ధంగా ఉండాలని దేవుడు మనకి ఇక్కడ హెచ్చరిస్తున్నారు. అయితే ఒకసారి మనం చూద్దాము పరిశుద్ధ గుంపుగా మనం ఉన్నామా లేదా అనేది మనం చూద్దాము. మన క్రియల ద్వారా మనకి తీర్పు అనేది ఉంటది. అయితే కొంచెం ఇంకా అమ్మ ఇందాక చదివిన వాక్యంలో కొంచెం ముందుకు చదవండి. ఒకసారి 2వ అధ్యాయం ఒకసారి చదవమ్మా. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమైన దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచింది. అక్కడి నుండి మనకి యెరూషలేము అనంటే మనకి అది యెరూషలేము ఇక్కడ మనకి ఇజ్రాయెల్ దేశంలో ఉంది. అంటే అందరూ చాలా మంది అనుకుంటారు ఆ యెరూషలేము గురించి మాట్లాడతారు అనుకుంటారు. కాదు, ఇక్కడ ఆకాశంలో ఒక నూతన సంఘము ఎత్తబడి గుంపులో ఉన్న వాళ్ళ సంఘము గురించి అది ఎంత అలంకరంగా రీతిగా ఉందో ఇక్కడ చెప్తున్నారు. అంటే అలా యోహాను గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఆ రాబోయే దినంలో ఆ దర్శనంలో మనం అక్కడ ఉంటామా లేదా అనేది మనం అందరూ పరిశీలించుకోవాలి. మారు మనసు మనందరికీ అవసరమైంది. మన క్రియల ద్వారా మనకి మారు మనసు రావు. స్త్రీలకి హెచ్చరిక రీతిగా అపొస్తలుడైన పౌలు గారు 1 తిమోతి 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నారమ్మా ఒకసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూడండి అమ్మా. అటువలే పరిచయం చేయి స్త్రీలు మాన్యులై కొండములు చెప్పిన వారు అన్ని విషయంలో నమ్మకమై వారై ఉండను. ఇక్కడ చూడండి అమ్మ పరిచయం చేయని వాళ్ళ స్త్రీలను అంటే ఓన్లీ బోధించే స్త్రీలనా కాదు. బోధన అంటే మేము మాట్లాంటి అమ్మగారు బోధన చేస్తాము. పరిచయం ఏంటంటే దేవుని సన్నిధానంలో మీరు ఒక చిన్న కార్యం ఏది చేసినా కూడా అది ఒక పరిచయం కిందకి వస్తుంది. ఒకవేళ మనం క్లీనింగ్ చేస్తున్నాం అనుకోండి, మనం దేవుని కుర్చీలు వేస్తున్నాం అనుకోండి, దేవుని సన్నిధానంలో వచ్చి దేవుని కార్యంలో వచ్చి మనం ఏదైనా ఒక చిన్న పని చేసినా కానీ అది పరిచయం కిందకి వస్తుంది. కాబట్టి దేవుడు స్త్రీలతో అది కోరుకుంటున్నాడు. అది కూడా మనకి మనం చేయాల్సింది లోకంలో. అది కూడా మనం చేయకపోతే ఆత్మరక్షణ అనేది చాలా ముఖ్యం. కానీ చాలా మంది దాంట్లో తప్పిపోతున్నారు. ఎందుకంటే మేము ఇట్లాగా అమ్మగా వాక్యాలు చెప్పలేము అమ్మగారు అని భయపడి ఆత్మరక్షణ విషయంలో తప్పిపోతారు. కానీ ఆత్మరక్షణ విషయంలో తప్పిపోయినా కానీ పరిచయం విషయంలో కూడా మీరు ముందుకు వెళ్ళవచ్చు. పరిచయం చేయగలిగే స్త్రీలు సంఘంలో పరిచయం చేసాం దేవుడికి ఎంతో ఇష్టకరమైన కార్యం. చాలా మంది అనుకుంటారు కానీ మేమెందుకు వెళ్ళింది, నేనెందుకు చెయ్యాలి, ఎవరికైతే సంఘం అప్పబడి ఉంది వాళ్ళదే బాధ్యత అని అనుకుంటే దేవుడికి అది ఇష్టకరమైంది కదా. అయిష్టకరమైన కార్యం కాబట్టి పరిచయం చేసే విషయంలో స్త్రీలు ముందుకు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇంకొక విషయం చెప్తారు. మిథానుభావులను అంటే ఐక్యత ప్రేమ కలిగి ఉండేది కూడా స్త్రీల బాధ్యత. స్త్రీలని ఇక్కడ మన వాక్యాలు కూడా తెలుసుకుని స్త్రీ ద్వారానే కుటుంబం కట్టబడుతుంది, స్త్రీ ద్వారానే ప్రతి అంటే సమాజం బాగుపడుతుంది. స్త్రీలోనే ఐక్యత లేకపోతే కుటుంబంలో ఐక్యత ఉండదు, సమాజంలో ఐక్యత ఉండదు, సంఘంలో కూడా ఐక్యత ఉండదు. స్త్రీ ద్వారా అందుకనే చూడండి కొరంథీ
సంఘానికి హెచ్చరించుకుంటూ అప్పలేని పౌరు గారు స్త్రీ సంఘంలో మౌనంగా ఉండమని ఉంటారు. కారణం ఏంటి? ఎందుకంటే స్త్రీల ద్వారా ఎక్కువ గొడవలు వస్తున్నాయి కాబట్టి ఆ సంఘంలో స్త్రీల్ని కొంచెము తగ్గించుకోమని చెప్పారు. మనం తగ్గించుకుంటే దేవుడు మనకు ఇదే కోరుకుంటున్నారు. స్త్రీల్లో మన పురుషులతో సమానంగా ఉండేసి మనమే ముందు వెళ్ళేసి సంఘంలో వీళ్ళ గురించి వాళ్ళ మాటలు, వాళ్ళ గురించి వీళ్ళ మాటలు, వీళ్ళ కుటుంబాల గురించి వాళ్ళ మాటలు, అయ్యగారికి ముఖ్యంగా వేరే కుటుంబాల గురించి మనం ఇక్కడెక్కడ కొండెములు అనే ఒక మాట ఉంది కదమ్మా, చదివారు కదా ఇందాక. కొండెములు అంటే ఏంటి? ఒకరి గురించి ఒకరు పిత్రీలు చెప్తాం. అయ్యగారు లేనప్పుడు అయ్యగారి గురించి చెప్పడం, లేకపోతే అయ్యగారు వచ్చి సంఘస్థులో ఉన్న వేరే కుటుంబాల గురించి చెప్పడం ఇది దేవునికి ఇష్టమైన కారణం. దేవుని దృష్టిలో చాలా అంటే ఒక పాపం కిందే లెక్క కాబట్టి మనం పరీక్షించుకోవాలి. ఇలాంటి కార్యాలు మనం స్త్రీలుగా ఉన్నప్పుడు చేయకూడదు. మరోసారి చూడండి, హెచ్చరించుకుంటూ ముందుకు ఏం చెప్తున్నారు? కొలస్సీలకు రాసిన పత్రికల్లో కూడా హెచ్చరించుకుంటూ స్త్రీలకు ఏం చెప్తున్నారు? భార్య భర్తల విషయంలో చెప్తున్నారు. 3వ అధ్యాయం చదవమ్మా, 3:18 ఒకసారి చదవండి అమ్మా. చదవండి అమ్మా. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, ఇది ప్రభువును బట్టి. భర్తలారా మీ భార్యను ప్రేమించుడి, వారిని నిష్ఠులు పెట్టరు. చాలమ్మా. చూడండి ఇక్కడ భార్యలకి ఏమి చెప్తున్నారనంటే భర్తలకి విధేయత కలిగారంటే ఆయనకి వాళ్ళ చెప్పిన మాటల్లో అంటే ఆజ్ఞను పాటించుకుంటారు. ఆజ్ఞనిచ్చారు. వాళ్ళు కూడా ఏం ఆజ్ఞించారంటే వాళ్ళు ప్రేమించమని, భార్యల్ని ప్రేమించమని ఇక్కడ ఆజ్ఞిస్తారు. కానీ మనం ఏంటంటే మనం విధేయత కలిగి ఉండాలి. అంటే మనకి దేవుడు మనం హెచ్చరిక అనే మాటలు మనకి ఇక్కడ చెప్తున్నారు. ఫ్రీగా మనం అలా ఉంటున్నామా లేదా? అప్పుడే మనం ఎత్తబడే గుంపులో ఉంటాం. అంతే కదమ్మా. ఇక్కడ వినేసి వాక్యం వేసి మళ్ళీ మన గృహాలకు వెళ్ళేసి మనం మనిషి కార్యాలు మనం ఇష్టానుసారంగా జీవితం జీవించి ఆ భర్త మీద మనం చలామణి చేసుకుంటా, లేకపోతే బిడ్డల్ని మనం తీసుకుంటా, వాళ్ళని కొట్లాడుకుంటా, లేకపోతే అత్తమామల్ని సతాయించుకుంటా, లేకపోతే వేరే కార్యాలు మనం ఏదైనా చేసినా కానీ దేవుడి దృష్టిలో అది మంచిది కాదు. దేవుడికి ఆదిష్టమైన కార్యం. అయితే నిష్ఠులు పెట్టగానే భక్తులు కూడా దేవుడు ఇక్కడ ఆజ్ఞిస్తారు. వాళ్ళు కూడా పురుషులు వాళ్ళు కూడా ఇలా నడుచుకోవాలి. మనం ఇంకొక వాక్యం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 ఒకసారి చదువుదామా. 5:22-24. ఇలాగా ప్రభువులకు వలె లోబడి ఉండి, మీరు మీ సొంత పురుషులకి లోబడి ఉండాలి. అదే ఎందుకని ఈ మాట చెప్తున్నారు అంటే క్రీస్తు సంఘమునకు శిరస్సు, క్రీస్తు సంఘమునకు శిరస్సు, అలాగే పురుషుడు భార్యకి శిరస్సు. అంటే మన సంఘానికి శిరస్సుడు ఎవరు? మన సంఘానికి శిరస్సుడు ఎవరైతారు? మన సంఘానికి క్రీస్తు. మన సంఘానికి శిరస్సుడు ఎవరన్నంటే క్రీస్తు. అందుకనే మనము క్రీస్తు సంఘము అని పేరు పెట్టి పిలువబడతాం. ఎందుకంటే ఎవరైతే శిరస్సులు ఉంటారో మనకి ఇంటి పేరుతోనే మనం పిలువబడతాం కాబట్టి మన ఇంటి పేరు క్రీస్తు సంఘము. అందుకనే మన సంఘానికి శిరస్సు క్రీస్తు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? క్రీస్తు ఏ శరీరానికి రక్షణ. అంటే మనం ఈ శరీరం విడిచి ఇందాక అయ్యగారు కూడా చెప్పారు, ఆ లోకంలో ఆత్మరూపంలో మనం ప్రవేశిస్తాం. అప్పుడు మనం ఈ శరీరానికి మనకి ఇక్కడ ఉన్న ఇప్పుడు మనకి ఇక్కడ రక్షణ ఎవరిస్తారంటే ఈ శరీరానికి మనకి ఎవరి ద్వారా రక్షణ వస్తుందంటే కేవలం యేసుక్రీస్తు వారి ద్వారా మనకు రక్షణ వస్తుంది. అయితే యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ ఎలా వస్తుందంటే మొదటిగా మనం వాక్యాన్ని వినాలి. ఇందాక అయ్యగారు చెప్పారు కదా, మొదటిగా మనం చేసే కార్యం ఏంటంటే వాక్యాన్ని వినాలి. అది అంటే దేవుడికి ఇచ్చే సమయాన్ని దొంగలించకుండా మనం ఈ రోజులలో చూడండి ఏం చేస్తున్నారని అంటే వేరే కార్యాలకి ఎంత సమయం ఇస్తున్నామో దేవుడికి ఎంత సమయం ఇస్తున్నామో మనం అందరూ పరీక్షించుకోవాలి. ఎంత సమయం మనం వేరే పనులకి ఇస్తున్నాం, మన సొంత పనులు చేసుకుంటున్నాం. దేవుని సన్నిధానంలో 2-3 గంటలు కూడా మనం దేవుడికి సమయం ఇచ్చే సమయం కూడా మనం ఇస్తున్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి ఇవ్వాలి, మన సొంత కార్యాలు చేసే సమయం మన దేవుడికి ఇవ్వాలి. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనకు రక్షణ ఎలా వస్తుంది అంటే మొదటిగా మనం వినాలి. వినుట వల్ల మనకు విశ్వాసం వస్తుంది. తర్వాత మనకు విశ్వాసం వచ్చాక మనలో మారు మనసు రావాలి. మారు మనసు వచ్చాక మనం ఏం చేయాలి? మారు మనసు వచ్చాక మన పాపాలు ఒప్పుకోవాలి. అనే మనం గతంలో చేసిన క్రియలన్నీ క్షమిస్తేనే అంటే మనం మారి ఉంటేనే కదా దేవుడు మనం క్షమించాడు. గతంలో మనం చేసిన క్రియలన్నీ దాని ద్వారా మనము అది తప్పు, అది క్రియ మంచిది కాదు, ఇది పాపము, ఇది చేయకూడదు. స్త్రీ ద్వారానే ఈ లోకంలో పాపం వచ్చింది. ఆ హోమగారి ద్వారానే పాపం వచ్చింది. మనందరూ తెలుసు కదా. ఏం చేసింది? ఆజ్ఞని అతిక్రమించింది. ఆ తినొద్దనే పండుగ తిన్నది. ఎవరిచ్చారు ఆజ్ఞ? స్త్రీకి దేవుడు ఇచ్చాడు. అంటే ఏం చేసింది? దేవుడికి వ్యతిరేకించిందా? అవ్వమ్మ గారు అప్పుడు ఆమెకు తెలిసి తెలియక అలా చేసి పాపంలో వచ్చేసింది. కానీ ఆమె అలా పాపం చేసింది. కానీ దేవుడు చూడండి స్త్రీని వదులుకుండా మరియ తల్లి ద్వారా మళ్ళీ యేసుక్రీస్తు లోకంలో వచ్చినప్పుడు ఎంత చక్కగా స్త్రీకి మళ్ళీ ఘనత ఇచ్చాడు. ఆయనకి ఆ
ఆమెకి ఘనత అనే వస్త్రాలు దేవుడు అనుగ్రహించారు. కాబట్టి ఆ తర్వాత ఆ పాపాలను ఒప్పుకున్నాక మళ్ళీ మనం ఏం చేయాలంటే బాప్తిస్మము తీసుకొని ఆ సంఘంలో ఎత్తబడే సంఘంలో ఇప్పుడు మనం ఏమంటే ఎత్తబడే గుంపులో మనం చేయలేం. కాబట్టి ఈ గొప్పలో అంతవరకు విశ్వాసంగా మనం ఉండాలి. దేవుడు మనల్ని ఇదే చెబుతున్నారు. సంఘం అనగా ఇదే ఎత్తబడే సంఘము. అయితే ఇంకా నేను ముందుకు ఎక్కువ సమయం లేదు కాబట్టి ఎక్కువ చెప్పను. అయితే మనకు ఒకసారి చదవడం 25 చదవడం ఒకసారి. ప్రేమించుడి అట్టివలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానంటే ఏంటి? దానంటే ఏంటి? సంఘమును నిలబెట్టుకుంటారు. అంటే ఇవన్నీ ఉండవు, కలంకం ఉండదు. కలంకంటే నేను ఇందాక చెప్పిన మాటలు అవన్నీ ఒకరి మీద ఒకరు ఫిట్టింగ్ చేసుకుంటూ ఐదు సంఘాన్ని చెడుకుంటే మాటలు ఉంటే కనుక అది దేవునికి యేసుక్రీస్తు వారికి ఇష్టమైన సంఘము కాదు. అలాంటి సంఘము కాకుండా నిష్కలంకంగా ఉండే సంఘం అయితేనే ఎత్తబడే సంఘం అది అనిపిస్తుంది. అంటే దేవుడికి అది ఇష్టకరమైన సంఘము. కొంచెం ముందుకు చదవమ్మా. నిలువెట్టవలనని వాక్యముతో చేత దాని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఎవరు అప్పగించుకున్నారమ్మా? సంఘాన్ని కొరకు క్రీస్తు అప్పగించుకున్నారు. మన కోసం చూడండి, యేసుక్రీస్తు వారు మన పాపాల కోసమే సిలువలో ఆయన ఎంత పొడవాలతో కొట్టారు, ఆయన ఎంత హింస పెడితే మన పాపాల కోసమే. ఎవరైనా ఈ లోకంలో ఒకరికొకరే ప్రాణం పెడతారా? ఎవరు పెట్టరు కదా. మనమైతే ఎవరైనా ఒకరి కొరకే, కానీ క్రీస్తు వారు మన కొరకై మన స్వరక్తం ఇచ్చి సంపాదించి సంఘాన్ని కొరకై తను మన కొరకై మన పాపాల కొరకై తను బలియాసం అయిపోయారు. ఇప్పుడు ఏంటంటే రాని ఇందాక మనం చెప్పాం చూడండి, గొర్రెపిల్ల వివాహం జరగబోతుందో జరిగితే క్రీస్తు వారు పెళ్లి కుమార్తె రూపంలో రాని ఉన్నారనంటే మనము స్త్రీలైనంటే పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఉన్నారు. పెళ్లి కుమార్తె ఎలా ఉంటది? పెళ్లి జరిగేటప్పుడు అందరూ స్త్రీలు ఎలా ఉంటారు, పెళ్లి కుమార్తె ఎలా ఉంటుంది? తేడా ఉంటుందా లేదా? ఆమె అందరికంటే ప్రత్యేకంగా కనిపిస్తుందా లేదా? ఎంత ప్రత్యేకంగా ఉంటుందా లేదా? అలంకరణ చేసుకుంటుందా? అలంకరణ లేకుండా పెళ్లి కుమార్తె ఆలయంలోకి వస్తుందా? రాదు. వస్తే అది మంచిగా దేవుడికి ఇష్టకరమైన కార్యం కాదు. ఆమె అంటే ఆమె పెళ్లి కూతురు అనిపించబడతారా? అనిపించదు. పెళ్లి కుమార్తె అంటేనే ఒక ప్రత్యేకత. అంటే సంఘం అనక మనం అందరము అలా అలంకరించుకోవాలి. మంచి క్రియలుగా మంచి దేవుడు ఆత్మలతో మనం అలా అలంకరించుకొని పెళ్లి కుమారుడిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే మనం ఎత్తబడే గుంపులో ఉంటాము. మనం ప్రదర్శించుకోవాలి. దేవుడు మనకు అన్ని సమయం ఇస్తున్నారు. చూడండి, ఈ లోకంలో ఇప్పుడైతే కాలం చాలా భయంకరం ఉంది. సమాజం ఎంత మారిపోయింది చూడండి. అప్పుడు కాలానికి ఇప్పుడు కాలానికి ఎంత భయంకరం. మన ప్రేమలు చల్లారిపోయింది. ఇప్పుడు ఉన్నాయమ్మా ప్రేమలు? అప్పుడున్న ప్రేమలు ఉన్నాయా? బంధాలు ఉన్నాయా? అప్పుడున్న బంధాలు ఉన్నాయా? లేవు. అన్ని అంటే ఈ భయంకరమైన అంత దినంలో సంఘాలలో చూడండి, అంత అంత సమయం లేదు కానీ అంత దినంలో ఎజ్బేల్ అనే ఒక భయంకరమైన ఆత్మలో పనిచేస్తాయి సంఘాలు చెప్పే స్త్రీలను కానీ పురుషులు కానీ. ఎజ్బేల్ అనే ఆత్మ ఓన్లీ స్త్రీలలో పనిచేయదు, పురుషులలో కూడా పనిచేస్తుంది. అదేంటంటే సంఘాలను తిరుగుతూ ఉంటారు. సంఘంని ఎలా చెడగొట్టాలి, సంఘంలోని విశ్వాసం ఎలా చెడగొట్టాలి, వాళ్ళని అంటే దేవుని సన్నిధానంలో దూరపడతారు. ఆఖరి సమయంలో పెళ్లి వచ్చినప్పుడు మన విశ్వాసంలో జారిపోతే ఆయనతో సమాసం చేయగలం. అప్పుడు పెళ్లి ఆ బుద్ధిగా కనుక అలానే చేశారు. ఆఖరి గడియలో వాళ్ళు ఏం చేశారు అని అంటే నూనె కోసం బయట బజార్కి పరిగెత్తారు. అప్పుడు బయటకు వాళ్ళకి నూనె కోసం వెళ్ళినప్పుడు అప్పుడే పెళ్లి కుమారుడు వచ్చేసారు. తలుపు వేయబడింది. అవతలతో ఉండవాళ్ళు వెళ్ళిపోయారు. 5గురు అలానే ఉంటారు. అలానే మనము విడబడే దాంట్లో ఉన్నామా, ఆయనతో వెళ్ళే దాంట్లో ఎత్తబడే దాంట్లో ఉన్నామని మనం అందరం ఈ రోజు దేవుడు మనతో మాట్లాడారు. ఇచ్చిన రూపంగా మనకి అయితే క్రీస్తులో స్త్రీలందరూ చక్కగా ఎదుగుతున్నారు. నాకైతే తెలిసి నేను అయ్యగారు చెప్తా ఉంటారు. అదేవిధంగా చక్కగా మనకి కక్కరాజు అయ్యగారు, సువర్ణమ్మ గారు మీకు మంచిగా వాక్యాలు మీకు బోధించే అమ్మగారు అయ్యగారు ఉన్నారు. కాబట్టి మీరు మంచిగా ఎదుగుతున్నారని నేను తలుస్తున్నాను. కొద్ది సమయం దేవుడు ఇచ్చిన సమయానికి అవకాశాన్ని మీ అందరికీ మరొకసారి అవగాహన తెలుసుకుంటూ మరొకసారి దేవుడు అవకాశం ఇస్తే మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ మీ మధ్యలో మాట్లాడుతాను. మీ కుటుంబాలందరూ జీవించగలగా.